శివ సహస్రనామంలోని 5వ శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి నామాలు జపిస్తే ఆ శివుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మన వెంటే ఉంటాయి. మహారూపో మహాకాయో వృషారూపో మహాయశః మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః. 5వ శ్లోకం యొక్క అర్థాలు: మహారూపః మహత్తరమైన రూపాన్ని కలవాడు, మహాకాయః విస్తారమైన దేహముతో ఉన్నవాడు, వృషరూపః నంది వాహనమై అంటే ఎద్దు రూపమై ఉన్నవాడు, మహాయశః అపారమైన కీర్తిని కలిగినవాడు, మహాత్మా మహాత్ముడు పవిత్ర చైతన్య స్వరూపుడు, సర్వభూతాత్మా సమస్త భూతముల ఆత్మగలవాడు, విశ్వరూపః విశ్వమంతా తనలోనే ఉండే రూపం కలిగినవాడు, మహాహనుః బలమైన ముఖాకృతి కలిగినవాడు అంటే వాక్చాతుర్యము, ధైర్యము, శౌర్యము సూచించే ముఖ బలము కలవాడు అని అర్థం. శివుడు గొప్ప స్వరూపం, విస్తారమైన దేహంతో వృషభ వాహనుడిగా అపార కీర్తితో ఉండేవాడు. అతను సమస్త జీవుల ఆత్మ, విశ్వరూపుడు, శక్తిమంతమైన ముఖవ్యూహం కలిగిన పరమాత్ముడు. శివుడి అనుగ్రహం ప్రతిరోజు పొందాలంటే ఈ భక్తి మార్గంలో మా ఛానల్కి తోడుగా ఉండండి. వెంటనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.